అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లీస్ వరల్డ్. ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే నా పేరు ప్రవళిక. నేను నా హస్బెండ్తో కలిసి ఇక్కడ యుఎస్లో ఉంటున్నాను. ఐ ఆల్సో డూ వర్క్ ఇన్ ఐటీ. నా ఛానల్లో మీరు కుకింగ్ వీడియోస్ చూడొచ్చు, ఫ్యాషన్ కాంటెంట్ చూడొచ్చు, లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చూడొచ్చు. అవన్నీ ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, చూడడం అసలు ఈ వీడియో వచ్చేసి ఉగాది బ్లాగ్ అనమాట. చిన్నగా నేను ఇక్కడ ఎట్లా చేసుకున్నానో ఉగాది మీకు కూడా చూపించబోతున్నాను. వీడియో వచ్చేసరికి అందరు ఉగాది అయిపోయే ఉంటుంది. ఐ హోప్ మీరు అందరూ బాగా చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ ఉగాది. ఈ ఇయర్ అంతా మీకు మంచి హ్యాపీనెస్ అండ్ హెల్త్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఉగాది ట్యూస్డే వచ్చింది, వీక్ డే వచ్చింది, వర్కింగ్ డే. సో ఆ రోజు అంతా ఆఫీస్తో సరిపోతుంది. అందుకని నేను కొన్ని పనులు ఇవాళ లైక్ ఇది మండే ఈవినింగ్ అనమాట ఇప్పుడు నేను రికార్డ్ చేసేది. ఇంతకుముందే నేను ఆఫీస్ నుంచి వచ్చిన, ఇంకా ముగ్గు అయితే వేసేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో చిన్న చిన్న ప్రెప్ వర్క్ ఏమైనా ఉంటే చేసేసుకుంటాను. అంటే దేవుడి దగ్గర అన్ని సదిరి పెట్టేసుకోవడము అండ్ ఏదైనా పిండి అట్లా ఉంటే గ్రైండ్ చేసి కూడా పెట్టేసుకుందామని నా ప్లాన్ అనమాట. ఈవినింగ్ టైం కానీ చూడండి ఎంత బ్రైట్గా ఉందో. సో సన్ ఆల్మోస్ట్ 8:30, 9:30 వరకు కూడా ఉంటుంది అనమాట మాకు ఈ టైం. సంక్రాంతి అండ్ ఉగాదికి అయితే కంపల్సరీ ముగ్గు వేస్తాను. ఉగాది మన తెలుగు న్యూ ఇయర్ కాబట్టి డెఫినెట్గా ఈ టైంలో ముగ్గు అయితే వేస్తాను నేను. అండ్ ఉగాది మాకు చాలా మంచి టైంలో వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది స్ప్రింగ్ అంటారు ఇక్కడ. వింటర్ అంతా చెట్లన్నీ డ్రై అయిపోయి ఆకులన్నీ రాలిపోయి చాలా డల్గా ఉంటుంది. సో ఈ టైం స్ప్రింగ్ టైం మాకు పర్ఫెక్ట్ టైంలో వస్తుంది ఉగాది. యాక్చువల్లీ వ్లాగ్ ఏంటంటే కంప్లీట్గా వీకెండ్ నుంచి పండగ వరకు వ్లాగ్ అనమాట. సో వీడియో మొత్తం చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. ఇంతకుముందే మేము మీరు చూస్తున్నారు కదా ఈ గార్లెండ్స్ అండ్ ప్యాడీ తోరణ్ మెయిన్ డోర్కి పెట్టేసుకున్నాము. ఇంకా ముగ్గు వేయడం అయితే నేను స్టార్ట్ చేసేస్తున్నాను. ఇది ఎంత మంచి యాక్టివిటీ కదా, చాలా థెరప్యూటిక్గా ఉంటుంది. ఇండియాలో అయితే అందరం కలిసి వేసుకోవచ్చు, చాలా మంచి మెమరీస్ క్రియేట్ అవుతాయి. మన ఫెస్టివల్స్ అన్నీ చేసుకోవడం నాకు చాలా ఇష్టము. నేను కుదిరితే మాత్రం అస్సలు మిస్ కాకుండా అన్నీ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇట్లా అన్నీ చేసుకోవడం వల్ల మన కల్చర్కి, మన ఇండియాకి అండ్ ఫ్యామిలీకి కూడా చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ చేస్తూ మనం చిన్నప్పుడు ఇండియాలో టైం స్పెండ్ చేసింది కానీ, ఫ్యామిలీతో స్పెండ్ చేసినవి కానీ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఆల్మోస్ట్ ముగ్గు అయితే వేయడం అయిపోతుంది. సో నేను ఇట్లా సింపుల్గా డాట్స్తో ఉన్నది చూస్ చేసుకొని వేసేసుకుంటాను. కలర్స్ కూడా అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. ఇక్కడ ముగ్గు వేయడం అయితే అయిపోయింది. నేను వేసిన ముగ్గు మీకు నచ్చితే కామెంట్స్లో తప్పకుండా నాకు చెప్పండి. ముగ్గంతా వేసే టైంకి ఆల్మోస్ట్ 7 అవుతుంది. అయినా చూడండి ఎంత ఎండ ఉందో, బ్రైట్ సన్ అనమాట. అన్నీ నేను లోపల పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు అప్పుడే వీటితో పని లేదు. అండ్ ఇది సండే రోజు మేము గుడికి స్టార్ట్ అయినాము. ఉగాది కావాల్సినవన్నీ తీసుకొని పక్కనే సాయిబాబా కూడా ఉంటుంది. సో అట్లానే దర్శనం కూడా చేసుకుని వచ్చేద్దాం అనుకుంటున్నాము. ఉగాది రోజు అంత టైం ఉండకపోవచ్చు ఈవినింగ్ ఆఫీస్ తర్వాత. దెన్ మేము ఇండియన్ స్టోర్కి వచ్చేసినాము. సో ఇక్కడ కావాల్సినవన్నీ తీసుకుంటున్నాము. చూస్తున్నారు కదా ఇమ్లీ ఇవన్నీ పెట్టున్నాయి ఉగాది కోసమని. అండ్ ఇక్కడ బేబీ మ్యాంగోస్ కూడా ఉన్నాయి. ఉగాదికి మోస్ట్ ఇంపార్టెంట్ వేప పువ్వు తీసేసుకుంటున్నాము. మామిడాకులు అండ్ మ్యాంగో కూడా తీసేసుకున్నాను పచ్చడి అండ్ పులిహోరకి. ఇది మా దగ్గర ఉన్న పెద్ద ఇండియన్ స్టోర్ అనమాట. ఇండియా నుంచి చాలా స్వీట్స్, స్నాక్స్ కూడా పెడతారు. ఫ్రెష్గా షుగర్ కేన్ జ్యూస్ కూడా అవైలబుల్లో ఉంటుంది. సో అన్నీ ఆల్మోస్ట్ ప్రతిదీ దొరుకుతాయి.
గ్రోసరీస్ కాకుండా ఇంకా ఇట్లా స్టీల్ ఐటమ్స్ ఉన్నాయి, పూజా మందిర్స్ ఉన్నాయి. సో ప్రతిదీ ఆల్మోస్ట్ అది లేనిదో ఏముండదు, అన్నీ దొరికేస్తున్నాయి. ఇంకా ఉగాది రోజు నుంచి కంటిన్యూ చేద్దాము. సో నేను లేసి ఉగాది పచ్చడి చేసేద్దాం అనుకుంటున్నాను. టైం 6 అవుతుంది పొద్దున. సో పచ్చడి చేసి దేవుడికి పెట్టేస్తాను. ఇంకా మిగతా ప్రసాదాలన్నీ ఈవినింగే. దేవుడికి పెట్టేసి పూజ చేసేసుకునేసరికి 7 అయిపోయింది. ఇంకా నేను ఆఫీస్కి స్టార్ట్ అయిపోవాలి. దెన్ ఇప్పుడు ఇంటికి వచ్చేసినాను. ఇంకా ఫటాఫట్ స్టార్ట్ చేసేస్తా. భక్షాలు చేద్దాం అనుకుంటున్నాను, బొబ్బట్లు అని కూడా అంటారు. సో దానికోసం పప్పు పెట్టేసుకుంటున్నాను కుక్కర్లో. అది పెట్టేసి నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నాను. అది కూడా కలిపేసి పక్కన పెట్టేస్తాను. రిజల్ట్స్ వచ్చేసినాయి. సో అది పక్కన పెట్టేసి నేను ఇక్కడ మ్యాంగో తురుముతున్నాను అనమాట, మామిడికాయ పులిహోర చేయడానికి. పప్పు ఒకసారి చెక్ చేసేసుకుంటున్నాను. నేను మార్నింగే ఆఫీస్ పోయే ముందే నానబెట్టేసి వెళ్ళిపోయినా. అది చల్లగైన తర్వాత గ్రైండ్ చేస్తాను. ఈలోపు నేను మామిడికాయ పులిహోర స్టార్ట్ చేసేస్తున్నాను. పులిహోర కోసం రైస్ సాయి ఆల్రెడీ పెట్టేసిండు అనమాట నేను వచ్చేలోపు. ఎందుకంటే వేడి అంతా పోవాలి కదా, చల్లగున్నప్పుడే కలపడం బాగుంటుంది. ఇంకా మార్నింగ్ చేసిన ఉగాది పచ్చడి తింటూ ఇంకా పనులన్నీ చేసుకుంటున్నాను. పప్పు కూడా గ్రైండింగ్ అయిపోయింది. నెక్స్ట్ దహి వడ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం పెరుగు పెట్టేసుకుంటున్నాను పక్కన. చాలా సింపుల్ కదా, ఒక్కసారి మామిడికాయ తురుమంతా కుక్ అయిపోతే ఇంకా అయిపోయినట్టే. నేను ఏ పులిహోర చేసినా ఆవాలు అండ్ మెంతి పొడి కంపల్సరీ వేస్తా. సో అది వేసి కలిపేసుకుంటున్నాను. పులిహోర అయిపోయింది. ఇప్పుడు పూర్ణం కోసం పక్కన పెట్టేసిన. ఇది నేను ముందు రోజు నైట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న వడా పిండి అనమాట. సో ఇప్పుడు వడాస్ కూడా వేసేస్తా. సో అట్లా సైమల్టేనియస్గా అన్నీ అయిపోతున్నాయి. అండ్ సాయి ఆఫీస్ ఇప్పుడు అయిపోయింది. తను కూడా వచ్చి నాకు పూర్ణంకి హెల్ప్ చేస్తున్నాడు. మనకి ఏ ఫెస్టివల్ అయినా వడ అయితే పక్కా ఉండే ఐటెం కదా. సో నేను ఈ 3 ప్రసాదాలు చేసినాను అనమాట ఇవాళ: పులిహోర, దహి వడ అండ్ భక్షాలు. సో ఇవన్నీ తొందరగా కంప్లీట్ చేసేసుకుంటే ఇంకా కొంచెం ఫొటోస్ దిగేది ఉంది. లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ దహి వడ కూడా అయిపోయింది. పూర్ణం కూడా ఆల్మోస్ట్ డన్. చపాతీ పిండి ఇప్పుడు దాకా మంచిగా రెస్ట్ అయింది కదా, కొంచెం మళ్ళీ నెయ్యి వేసి కలుపుతున్నాను. ఇక్కడ నేను స్టఫింగ్ ఇప్పుడు మీ చేయితో చూపిస్తున్నాను కదా, అట్లా చేయొచ్చు. అండ్ ఇంకో టైప్ కూడా చూపిస్తాను. మైదా వేయలేదు కాబట్టి ఆబ్వియస్లీ ఎక్కువ సాగదు. సో ఎక్కువగా గీ అది వేసి నేను బాగా మెత్తగా చేసేసినాను. ఇంకో టైప్ ఏంటంటే చిన్నగా పూరీ సైజ్ కూడా నేను చేసి స్టఫ్ చేసేస్తాను. ఇంకా మనం చేయితో అయితే పని కూడా ఉండదు. ఇది కూడా ఇంకొక ఈజీ వే అనమాట. సో నేను పరాటా చాలా ఎక్కువ చేస్తాను, పనీర్ పరాటా, గోబీ పరాటా అట్లా. సో అందుకని ఇది కూడా ట్రై చేద్దాం అనుకున్నాను. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను భక్షాలు ఇంట్లో. అంతే. సో దీంతో నా ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో దేవుడికి మేము కూడా డిన్నర్కి తినేస్తాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.